పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం పంచాయతీలో మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు పంపిణీ చేశారు. తుఫాను ప్రభావంతో పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు అత్యవసర సరుకులతో పాటు తక్షణ ఆర్థిక సహాయం క్రింద ఒక మనిషికి 1000 రూపాయలు, గరిష్టంగా కుటుంబానికి 3000 రూపాయల నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోంతా తుఫాను నేపథ్యంలో కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా 24/7 మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతల సమన్వయంతో తుఫాన్ను ఎదుర్కొన్నామని అన్నారు. 3 రోజుల ముందస్తు జాగ్రత్తల వల్లే తక్కువ నష్టం జరిగింది. జాగ్రత్తలు తీసుకోకపోయి ఉంటే భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృఢ సంకల్పం, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గార్ల నిరంతర సమీక్షల వల్ల భారీ విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోగలిగాము. రాష్ట్ర ప్రజల తరఫున మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏదైతే గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలని కోస్తా ప్రాంతాన్ని అంతా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలతో మోంతా తుఫాను అడ్డాకులు చేసింది. రాష్ట్రం పంట నష్టం బాగా జరిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చొరవతో, అధికారుల చొరవతో ఎక్కడా కూడా ప్రాణ నష్టం, ఎక్కువగా ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకోగలిగారు. మరి ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ని జిల్లాకు ఒక ఇన్ఛార్జిగా చేస్తూ జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానీ, హెచ్ఓడీసీని కానీ, ఎవరైతే స్పెషల్ ఆఫీసర్లు, నియోజకవర్గ మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా గత 5-6 రోజులు రోడ్ల మీదే ఉండి ప్రజలకు చేసిన సేవ అమోఘం. గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు కృతజ్ఞతలు చెప్పారు. మరి మా అందరికీ ఇంత బాగా సహకరించిన మా అధికారులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, తుఫాను వచ్చింది, అయిపోయింది, వదిలేసామన్నట్టు కాకుండా ముఖ్యమంత్రి గారు తీర ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా మత్స్యకార గ్రామాలు ప్రతి ఇంటికి కూడా 50 కేజీల బియ్యం, కేజీ మంచి నూనె, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, 2 రకాల కాయగూరలతో వాళ్ళకి ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి అందే విధంగా మాకు ఆదేశాలు ఇవ్వటం, ఈరోజు ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం పంపిణీ చేస్తా ఉన్నాం. నిజంగా ఏ నాయకుడి కన్నా సంతృప్తి కలిగే కార్యక్రమం ఏంటంటే ప్రజలకి ఏదన్నా మేలు చేసినాం. మేము వాళ్ళందరూ తీసుకొచ్చి తుఫాన్ షెల్టర్లు, బిల్డింగ్లు పెట్టి టిఫిన్లు, భోజనాలు అన్ని సదుపాయాలు కలిగించి చిన్నపిల్లలకి పాలు, బ్రెడ్, ఫ్రూట్స్ కూడా ఇచ్చి వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఏ వచ్చినా కూడా ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో చేస్తున్న కార్యక్రమాలకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా ప్రజలను కాపాడుకుంటాం. ఆస్తి నష్టం కలిగిన వాళ్ళని కూడా కాపాడుకుంటాం, పంట నష్టం కలిగిన వాళ్ళు కూడా కాపాడుకునే వాళ్ళు కూడా ఇస్తాం. అలాగే కమ్మలిల్లు ఉన్న ఇలాంటి గ్రామాల్లో ఎవరైతే వచ్చి తుఫాను షెల్టర్ బిల్డింగ్లో ఉండి తలదాచుకున్నారో వాళ్ళకు కూడా డబ్బులు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ప్రతి మనిషికి 1000 రూపాయలు, అలాగే కుటుంబంలో 3 ఉంటే 300 రూపాయలు, 3000 రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే మత్స్యకార గ్రామాల్లో వేట నిషేధంతో వారం రోజులు వాళ్ళ జీవసమం ఇస్తుందని చెప్పి పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అభినందిస్తూ, ఈ విపత్తు టైంలో పనిచేసిన అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మనం ఏదన్నా 10 మందికి పుణ్యం చేస్తే మన కుటుంబానికి ఆ భగవంతుడు చూస్తాడనే దాన్ని నమ్ముతూ తప్పకుండా మీ అందరూ మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రజల మన్ననలు పొందిన ఏ వ్యక్తికైనా బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.